భాస్కర్ అన్న సింగరమల నా సింగరమల నాన్ రెడ్డి అండి ఎక్కడ గాలదిన్న అన్ని పోదురా ఎంపీపీ గాలదిన్న ఇదో నరేంద్ర అన్న రాన్ రాము బాలకృష్ణ 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 చెప్పమ్మా జై జగన్ జై జగన్ జై జగన్ దాకా ముందర అయిపోయింది శబరి తీయ బాలు మేడం ఫోటో దీప బాలు వీళ్ళు వాయిస్ తీసుకుంటారా జగనన్న మీరు అర్థం అంబేద్కర్ గా జగనన్న పేరు మీద కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుంటుంది అంబేద్కర్ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రక్తదాన శిబిరం అనేది పెడతాము. మన ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మరి జగనన్న పుట్టినరోజుకి స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది బ్లడ్ డొనేషన్ చేయడం అనేది జగనన్న మీద అభిమానాన్ని చాటుకోవడం అనేది నిజంగా మరి ఏ ఒక్క నాయకుడికి ఇంత గొప్ప అభిమానం ఉంటారో లేదో అనేది జగన్ ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని, దాని తర్వాత జగన్ వీళ్ళిద్దరినీ ఇంత పెద్ద ప్రజా ఆకర్షణ ఉన్న నాయకులుగా, అలాగే ప్రజల కోసం మంచి చేసే నాయకులుగా మనం చెప్పుకోవాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత గొప్ప నాయకులు ముందు లేరు, ముందు రాబోరు అనే విధంగా ఈరోజు వీళ్ళు పాలన చేస్తాము. మరి ఈరోజు జగనన్న ఈరోజు ఇచ్చిన సంక్షేమ పథకాలే కావచ్చు, మన కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలను ఆదుకోవాలి. అలాగే మన గ్రామాల్లో అవ్వచ్చు, పల్లెల్లో అలాగే పట్టణాల్లో వచ్చి ఎలాంటి అభివృద్ధి కావాలో మనకున్న దానిలో మనం ఎంత గొప్పగా చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు
ఒక సింగనమల లాంటి ఎస్సీ నియోజకవర్గం ఇంత అభివృద్ధి పదంలో నడవడం కానీ, అలాగే ఎన్నో చెరువులు అంటే ముఖ్యంగా 41 చెరువులు అంటే ఒక్క సింగనమల చెరువు లోపలైజ్ చేస్తే చాలని చెప్పి ఏళ్ల తరబడి 40 ఏళ్ళ పైన సంవత్సరాలు ఎంతోమంది నాయకులు కష్టపడినా జరిగింది. జగనన్న వచ్చిన తర్వాత జరిగింది. మరి అలాగే దాంతోపాటు 40 చెరువులు అంటే అసలు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఈ చెరువులన్నీ కూడా లోకలైజ్ చేస్తారు, వీటికి మరి కోటా ఇస్తారు, వీటికి కూడా నీటి కోటా ఇస్తారు అనేది అటువంటివి కూడా జగనన్న మరి మేము రిప్రజెంటేషన్ ఇవ్వగానే సానుకూలంగా స్పందించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఒక నియోజకవర్గాన్ని ఒక 5 ఏళ్లలో ఇంత మార్చచ్చు అనే విధంగా మరి ఈరోజు జగనన్న చేసి చూపించారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఇంత కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్క సాకు చెప్పకుండా ప్రజలకు అందించడంలో కూడా జగనన్న చాలా సక్సెస్ అయ్యారు. మరి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు, అలాగే 151 సీట్లు ఇచ్చినందుకు జగనన్న చేసిన మంచి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు అందించడం కావచ్చు, ఇవన్నీ చూస్తే మళ్ళా నెక్స్ట్ జగనన్న అన్నట్టు వై నాట్ 175 175 నియోజకవర్గాలు మనం గెలవబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని చూపించబోతున్నారు. ఈరోజు మరి ఈ ఒక్క వేడుకలోనే మనం చూస్తే జగనన్న జన్మదిన వేడుకల్లోనే ఇంత పెద్ద ఎత్తున పొద్దు నుంచి కూడా ప్రజలు కంటిన్యూస్గా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసి వెళ్తా ఉన్నారు. అన్నకి మేము ఇవ్వగలిగింది ఇది ఒక్కటే అన్నట్టు ఎంతో ఆప్యాయంగా వాళ్ళు ప్రేమను చూపించడానికి వచ్చారు. మరి ఇటువంటి గొప్ప నాయకుడి దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ మీడియా ద్వారా జగనన్నకి హ్యాపీ బర్త్డే జగనన్న. అంబేద్కర్ విగ్రహం ఈరోజు ఆవిష్కరించారు కదా, వీటి మీద ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు ఆవిష్కరించారు కదా, అంబేద్కర్ చెప్పింది అభినవ్ అంబేద్కర్గా జగనన్నని ప్రజలందరూ పేర్కొంటున్నారు. కాబట్టి ఎందుకంటే మరి మనకి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇంత పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, అలాగే మహిళలకు కూడా నామినేటెడ్ ఓట్లు 50% అన్నింటిలో కూడా అవకాశం కల్పించారు. అలాగే పేద ప్రజల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ముందుకు తీసుకెళ్ళడానికి జగనన్న కంకణం కట్టుకుని మరి ఈ నవరత్నాలని ప్రజలందరికీ అందించి మరి ఈరోజు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆర్థికంగా ఎదిగే విధంగా మన పథకాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాల్లో జరిగింది ఈ ఒక్క 5 ఏళ్లలో, ఒక కరోనా కష్టకాలం వచ్చినప్పటికీ కూడా ఈ ఒక్క 5 ఏళ్లలో జగనన్న ఎంతో అభివృద్ధి చేసి చూపించారు. ఇంటింటికి కూడా సంక్షేమం ఉంది, ప్రతి ఇల్లు కూడా బాగుపడింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ తమ సొంత ఉద్దేశం అంటే అభినవ్ అంబేద్కర్గా భావిస్తామని ఈరోజు ఎస్సీని మరి హోమ్ మినిస్టర్ని చేయడం కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున మంత్రి పదవుల్లో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీకి అందరికీ కూడా స్థానం కల్పించారు. మరి ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఇంత పెద్ద పోస్టులు మరి ఎస్సీలకి ఎప్పుడు ఇంతవరకు ఎవరు ఇవ్వని విధంగా ఈరోజు జగనన్న చేసి చూపించారు. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఈరోజు ఈ అంబేద్కర్ స్టాచ్యూ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే 3 నెలల ఎన్నికలు జగనన్న వచ్చినప్పుడే నేను స్టేజ్ మీద చెప్పాను, సింగనమల నియోజకవర్గంలో మళ్ళీ తిరగబోయేది కానీ అని చెప్పి మా సింగనమల నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను మాట ఇచ్చాను. తప్పకుండా కూడా ఈసారి మళ్ళీ సింగనమలలో తిరగబోయేది కానీ.